ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ మన ఆండాళ్ళ తల్లి అనుగ్రహించినటువంటి ద్రావిడ ప్రబంధం తిరుప్పావై ప్రతిరోజు కూడా మనం శ్రవణం చేస్తున్నాం. నిన్నటి పాసురంలో అమ్మా ఇంకా నీవు నిద్ర లేవలేదేంటి, ఆ యొక్క రామచంద్రుని యొక్క బాణాలకి సంహరించినటువంటి ఆ యొక్క కుంభకర్ణుడు ఆ నిద్ర ఏమన్నా నీకు ఇచ్చారా, ఇంకా లేవలేదేంటమ్మా అని అన్నది. కాబట్టి ఈ యొక్క 11వ పాసురాన్ని మనం అనుసంధిద్దాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోద్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమత్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్ కుంచభుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. 11వ పాసురం అనుసంధిద్దాం. కత్తొక్కరవై కణంగల్ పలకరందు செத்தார்த்திருள எச்சென்று சிறச்செய்யும் கொத்தமொன்றில்லாத கோவலரதம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயுலே போதராய் சுதத்தோஜிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகந்த முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీయత్తు కురంగం పోరులేలో రెంబావాయ్. ఈ యొక్క 11వ పాసురం గేయ రూపకాన్ని మనం అనుసంధిద్దాం. లేలెమ్ము సిరిగలదనలెమ్ము నిదుర నుండి గో సమృద్ధి కలట్టి గోపకులమున పుట్టి బంగారు తీగేన వరలు దేహముదాన సర్పభోగము వంటి జగనమ్మో కలదాన నెమలిచాయను పోలు నీటు కలిగిన దాన నిరవధిక సంపదల్ బరిడెవిల్లెడు దాన రమణీమనుల కెల్ల రత్నమను తగుదాన లేచిరమ్మా వేగ లేచిరాగదవమ్మ. నీ ఇంటి ముంగిటను నిలిచినాం ఎల్లరము జలధర శ్యాముడౌ స్వామి కృష్ణుని నామం సంకీర్తనము మేము సలుపుచున్నప్పటికీ కదలవు మెదలవు పెదవెత్తి పలుకవు. ఏమే నీ రాజసము ఇంకా నిద్రింతువా, ఏ ఫలము ఆశించి ఇట్లు నిద్రింతువా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఈ యొక్క పాసురంలో ఆ యొక్క గోపిక యొక్క వర్ణన చేస్తున్నారు. అంటే కులము చేత కానీ రూపం చేత కానీ ఏ గుణము చేత కానీ అందమైనటువంటిదంట. అయితే శ్రీకృష్ణుడు ఆ ఊరి వారందరికీ ఎంతటి ఆదరణీయుడో ఈ యొక్క గోపిక కూడా అందరికీ కూడా ఆదరణీయమైవి. అందరి యొక్క మనలను పొందేటువంటి యొక్క గోపికని ఈ యొక్క అందరూ కూడా లేపుతున్నారంట. కత్తుక్కరవై కణంగల్ పలకరందు అంటుందంటే
దూడలు కలిగినటువంటి ఆవులు కూడా దూడల వలె వెళుతున్నాయంట. అంటే దూడలు ఉన్నాయి, కానీ అవి కూడా, ఆవులు కూడా మళ్ళీ దూడల్లాగానే వెళుతున్నాయమ్మా. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కృష్ణుని యొక్క స్పర్శ ఆ గోవులపై ఉందంట. అదే వేణుగానం. ఆ యొక్క వేణుగానాన్ని విని ఆ కృష్ణుని యొక్క స్పర్శచే బలిసి సమృద్ధిగా ఉన్నాయంట ఆ యొక్క పశు సంపద కూడా. అంటే అట్లాంటి యొక్క పాలిచ్చేటువంటి సంపదలు కలిగినటువంటి ఆ యొక్క గోపిక యొక్క వాళ్ళ వంశాన్ని చెప్తున్నారనమాట. శత్రువుల బలాన్ని నశించేటట్లు ఎదిరించి యుద్ధము చేయే వంశం అంట ఇక గోపాల వంశం. ఇది వంశం గురించి చాలా ఎంత విశేషంగా చెప్పారు చూడనమ్మా. శత్రువులను నశించినట్లు ఎదిరించి యుద్ధం చేసేదంట ఇక గోపాల వంశం. దీనికి ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్. అంటే భాగవత సమృద్ధిని ఓర్వలేక సాధుజనులను హింసించేవాడు, భగవానుడే చంపదలిచినడు, వాడు భగవంతుడిని కూడా చంపదలిచినటువంటి కంసుడు యొక్క గోపాలునికి శత్రువు అంట. అట్లాంటి సంహరించినటువంటి ఆ యొక్క కృష్ణుని యొక్క నామాన్ని మనం కీర్తిస్తానికి కొత్త మండ్రిల్లాద కోవలరథం పొర్కొడి అంటుంది మళ్ళీ. అంటే ఏ దోషము లేనటువంటి గోపాల వంశమున పుట్టిన దానవు. చూసావా గోపాల వంశం, విధి వంశం గురించి. అపిచేతు దురాచార భజతే మాన్యనాభక్కు సదారేవ నమస్తవ్య. ఎంత గొప్ప చెడ్డవాడైనా సరేనంట, నన్ను గనక సేవించి ఆశ్రయిస్తే గనక అతడు మంచివాడే. చూసావా ఎటువంటి దోషం లేనటువంటి గోపాల వంశంలో వాడు ఎప్పుడైనా కూడా చెడ్డవాడైనా సరే నన్ను సేవించి ఆ యొక్క కృష్ణ పరమాత్మని సేవిస్తే వాడందరూ కూడా మంచివారిగా చెబుతుందంట. కోవలరథం పొర్కొడియే అంటే గోపవంశమున ఉన్నటువంటి బంగారు తీగ. ఆ యొక్క సర్పం వంటి ఎలా అయితే నడుము ఇలా ఉంటుందో అలాంటి సర్పం వంటి వర్ణన చేస్తుంది. అలాగే నెమలి యొక్క వర్ణన కూడా చేస్తుంది. అంటే నడక కూడా అంట ఒక నెమలి ఛాయని పోలుతుంటుందంట. అయితే అమ్మ నీ యొక్క అందంచే నీ వద్దకు పరమ పురుషులను ఆకర్షించడం కాదమ్మా, నీ అందంచే ఆ యొక్క పరమాత్ముని ఆకర్షించుకొని మమ్ములను కూడా తరింపచేయి అని చెప్తుందన్నమాట. సుతత్వజుమాలారం వందు నీ చుట్టరికం కలిగినటువంటి అందరూ కూడా మేము చెలికత్తెలం అందరూ కూడా వచ్చామమ్మా, సమాధానం చెప్పమ్మా అంటున్నారు. అంటే భగవద్భక్తులను చేరుటయే పరమ ప్రయోజనంగా భావించారంట. అంటే భాగవత గోష్ఠికి మనం ఎప్పుడైతే గనక మనం సదా ఎప్పుడూ కూడా వాళ్ళతో సంబంధం పెట్టుకుంటామో ఆ యొక్క భాగవత సంబంధం ఉండటం వలన పరమమైనటువంటి ప్రయోజనంగా ఉంటుందంట ఈ యొక్క వీళ్ళకి కూడా. నిన్ముత్తంపు కందు నీ ముంగిటే ఉన్నామమ్మా, మమ్మల్ని దారి ఇంకా లేపు అమ్మా అని చెప్తున్నారు. అలాగే సిత్తాదే పేషాదే సెల్వపెండాటి అసలు కదలవు మెదలవు, కనీసం లోపల నుంచి ఎలుగెత్తి కూడా మాట్లాడలేదమ్మా, నీకు ఇది తగదమ్మా ఓ సంపన్నురాలిగినటువంటి గోపిక అమ్మా, నిద్ర లేచి బయటికి రాసి మా యొక్క గోష్ఠిలో చేరి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని సేవించడానికి అందరం కూడా వెళదాం రామ్మా అని ఈ యొక్క గోపికని ఈ యొక్క పాసురంలో అమ్మ వర్ణనగా భావించింది. కాబట్టి మనం కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్యనామన సంకీర్తనలు కూడా చేస్తూ అమ్మ యొక్క కృపాకారణ ప్రతి ఒక్కరూ కూడా మనం పొందుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.